ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. మార్కు సువార్త 4:39. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనగ మిక్కిలి నిమ్మలమాయే. ప్రొఫెటిక్ వర్డే మనం వింటున్నాం. ఈరోజు కూడా ప్రొఫెటిక్ వర్డే వస్తున్నాయి. నేను నీ యొక్క గాలిని గద్దించబోతున్నా, నీ యొక్క తుఫాని గద్దించబోతున్నా, నా ఆత్మ గద్దించబోతున్నాయి. నీ జీవితంలో ఏదైతే తుఫాను కింద భావిస్తున్నావో, ఏదైతే తెగులు కింద భావిస్తున్నావో, ఏదైతే ఒక పెను తుఫాను కింద భావిస్తున్నావో, అది ఈ రోజు యేసుక్రీస్తు ఒక గద్దింపుకు లోబడి నిమ్మలమవబోతున్నాయి, నిర్మూలపరచబడబోతున్నాయి. ఎవరొక జీవితంలో ఇంతటి తుఫాను, ఇంతటి గాలి, ఇంతటి పెను తుఫాను అని మనం చెప్పవచ్చు. అపోస్తలకు తుఫాను వస్తాయా? తుఫాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయా? ప్రవక్తలకు తుఫాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయా? వాస్తవానికి మార్కు సువార్త 4వ అధ్యాయంలో
స్వయంగా యేసు ప్రభువే తుఫాను ఎదుర్కొన్నాడు. యేసు ఉన్నాడని భయం కూడా తుఫానుకి లేకుండా పోయింది, ఆ ఎదురుగాలికి లేకుండా పోయింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను చూడండి, ఆ బోట్లో ఎవరు కూడా ఉన్నారు? యేసు కూడా ఉన్నారు. యేసు తుఫాను ఎదుర్కొన్నాడు. నేను అడుగుతున్నాను, తుఫాన్ని చూసి శిష్యులతో నువ్వు ఆడుకుంటే పర్వాలేదు, నీపై అధికారం కలిగిన యేసుతో ఆడుకుంటున్నావే తుఫాను, తెలిసి చేస్తావా తెలియక చేస్తావా అని అడుగుతున్నాను. తుఫాను చూసి మిస్టర్ తుఫాను ఏమంటుందంటే, నేనే ఓడిపోయాను, కాస్త యేసు నిద్రపోతున్నాడు, అందుకొరకు నన్ను నేనే జయిస్తాను, జీసస్ ఓడిపోతాడు, నన్ను ఏమి చేయలేడు అనుకున్నాను. కానీ నిద్రపోయి లేచిన యేసు ఒక్క మాట చెప్పగా ఆ గాలి అణిగిపోయింది, సర్తమణిగింది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయింది, సమాధానం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తల జీవితంలో అవును, అపోస్తలు కూడా ఉన్నారు. అక్కడ సామాన్యులు కూడా ప్రయాణించి ఉండవచ్చు ఇంకొక వేరొక బోట్లో. నో మ్యాటర్ హూ యు ఆర్, నువ్వు దైవ సేవకుడు కావచ్చు, ఒక పెద్ద పరిశ్రమవేత్త కావచ్చు, నువ్వు ఒక విద్యార్థి కావచ్చు, నువ్వు హౌస్ వైఫ్ కావచ్చు, సాతానుడు ఉన్నంతసేపు, ఈ భూమిలో ఉన్నంతసేపు ఏదో ఒక రూపంలో నష్టాన్ని తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు అపోస్తల కాలంలో, ఈనాడు నాలాంటి వాళ్ళ సేవకుల జీవితంలో కూడా ఎన్నో తుఫాన్లు. నీ లైఫ్లో కనపడుతున్న ప్రతి తుఫాను నిందల రూపంలో, నేరాల రూపంలో, అప్పుల రూపంలో, అసమాధాన రూపంలో, బాధల రూపంలో, గొడవల రూపంలో, స్వార్థప్రియుల వలన కలిగే నొప్పి వలన, కృతజ్ఞత లేని వారి వలన కలిగే నొప్పి వలన కలిగే బాధ రూపంలో, అసమాధాన రూపంలో, కుటుంబాన్ని ముక్కలు చెగలుగా చేసే వారి రూపంలో వచ్చే ప్రతి తుఫాన్ని దేవుడు గద్దించబోతున్నాడు. నీ యొక్క ప్రయాణం సుఖవంతం కాబోతున్నాయి. నీ జీవితం అని ప్రయాణాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ లైఫ్ లో దేవుడు ప్రతిసారి యేసుతో నువ్వు ముడివేయబడి ఉంటే, యేసుతో ఉంటే నీ తుఫాను ఖచ్చితంగా ఆగుతాయి. ఎన్నిసార్లైనా ఆపుతాడు. తుఫాన్ అనే మాటకు, పెనుగాలి అనే మాటకు నా దగ్గర ఉన్న 5 నిలువెచ్చనాన్ని, 5 డెఫినిషన్ని నేను మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. మార్కు సువార్త 4:37. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయి. అప్పుడు అనే మాట రాయబడి ఉంది. అప్పుడు అంటే అకస్మాత్తుగా అని అర్థం. సడన్లీ ద స్టోమ్ అటాక్ ద డిసైపుల్స్. స్టోమ్ అనే మాటకి డెఫినిషన్, సడన్లీ వాట్ ఆల్ యు ఆర్ ఫేసింగ్, without your expectation, without your calculation, what all you are facing in your life, you have to take as a storm. It's the meaning of the storm. Suddenly accident, suddenly jabbu, suddenly dabba, suddenly దొంగతనం జరగటం, సడన్గా డబ్బు పోగొట్టుకోవటం, సడన్గా కుటుంబంలో గొడవలు రావటం. అప్పుడు దాకా భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి జీవితంలో అకస్మాత్తుగా శోధన రాకుండా ఉంటుంది చెప్పండి? నయోమి రూతు జీవితాన్ని చూడండి. పెద్ద తుఫాను, హఠాత్తుగా భర్త చనిపోయాడు, నయోమి భర్త చనిపోయాడు. ఇంకా పాతి పెట్టి ఏడుస్తూ ఉంటే పెద్ద కొడుకు చచ్చిపోయాడు.
అయ్యయ్యో ఇదేంటి, భర్తను పోగొట్టుకున్నాను, ఇప్పుడు పెద్ద కొడుకుని కూడా పోగొట్టుకోవాలని ఏడుస్తా ఉంటే చిన్న కొడుకు చచ్చిపోయాడు. ఋతు చరిత్ర. ఇది తుఫాను కాకపోతే ఇంకేంటి? నీ జీవితంలో అకస్మాత్తుగా ఏది జరిగినా నువ్వు దాన్ని దేని కింద పరిగణించాలంటే తుఫాను కింద పరిగణించాలి. ఇట్లా శోధన వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా జీవితంలో ఇది హఠాత్తుగా జబ్బు వచ్చింది, హఠాత్తుగా నేను డబ్బును పోగొట్టుకున్నాను, హఠాత్తుగా యాక్సిడెంట్ అయింది, హఠాత్తుగా మేము నష్టపోయాము. కొంచెం కాదు, హఠాత్తుగా నష్టపోయాము. హఠాత్తుగా అందరు నా మీద తిరగబడ్డారు, అందరు నాకు విరోధులు అయిపోయారు. ఇలా విరోధులు అవుతారని నేను కలలు కూడా అనుకోలేదు. ఇది హఠాత్తుగా జరిగేదండి పాస్టర్ గారు అంటున్నారు. నీ గాలి గద్దించబడబోతున్నాయి. ఈ రోజుతో పాటు హఠాత్తుగా వచ్చే శోధన, హఠాత్తుగా వచ్చే భయం, హఠాత్తుగా వచ్చిన తెగులు, హఠాత్తుగా వచ్చిన ప్రతి శోధన నీ నుండి తొలగబోతున్నాయి. నీకొక అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. గాలిని గద్దించే అధికారం ఒక యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. గద్దిస్తున్నాడు. ఆగు, ఏ గాలి, ఏ తుఫాను ఆగి. నా బిడ్డల చుట్టూ కంచి వేసి ఉన్నాను. వాళ్ళ జీవితంలో తుఫాన్ రావడానికి వీల్లేదు, తెగులు రావడానికి వీల్లేదు, సాతాను రావడానికి వీల్లేదు, సాతాను క్రియలు పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడే గద్దిస్తున్నా నేను. యెషయా గ్రంథం 60:20 బట్టి నీ దుఃఖ దినాలు సమాప్తమబోతున్నాయి. రే యోబు అనుకోలేదు ఇంత పెద్ద శోధన వస్తేని, కలలు కూడా అనుకోలేదు యోబుకు రాని శోధన, యోబుకు వచ్చిన శోధన ఇక్కడ ఎవరికి రాలేదు. అన్ని హఠాత్తుగా టగా పిల్లలు చచ్చిపోవటం, ఆస్తులు నాశనం అయిపోవటం, అన్ని కూలిపోవటం, చివరికి అప్పటికప్పుడు తన శరీరం కుళ్ళిపోవటం. దేవుడు ఆగి సడన్ గా ఒక రోజు ఆ యోబు జీవితంలో కలిగిన తుఫాను ఆపాడు. బైబిల్ చెప్తుంది, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనంలో, యోబు ఈ తుఫాను వలన పోగొట్టుకున్న సమస్తాన్ని 200గా తిరిగి పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా 200గా తిరిగి పొందుకోబోతున్నావు. నువ్వు అధైర్యపడవద్దు, అస్సలు అధైర్యపడవద్దు. నీకు మనుషుల బలం లేకపోవచ్చు, నీకు స్నేహితులు లేకపోవచ్చు, నీకు బంధువులు లేకపోవచ్చు, నేను పలకరించే వాళ్ళు లేకపోవచ్చు, నీతో యేసు ఉన్నాడు, నీతో ప్రభు ఉన్నాడు. నేను నిన్ను విడువని ఎడబాయని అంటున్నాడు. నీతో సదాకాలం నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇంకా నువ్వు తుఫాను చూడవు, గాలిని చూడవు. యెషయా గ్రంథం 42:18-19 ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నూతన క్రియ జరిగిస్తున్నాను. రెండోది ఏంటంటే వాయులంట, భయంకరంగా. మార్కు సువార్తలు కూడా రాయబడి ఉంది, పడవ, ఆ బోటు ఆ గాలికి తుఫానుకు ముక్కలైపోయినంతగా, మునిగిపోయినంతగా, లేకపోతే పడవ 2 ముక్కలైపోయినంతగా పెద్ద గాలి తుఫాను, బలమైన గాలి తుఫాను వచ్చిందంట. ఈరోజు వాయులెంట్ స్టోమ్ నష్టానికి సాదృశ్యంగా ఉంది. నష్టం. ఒక పెద్ద తుఫాను వచ్చిందంటే మరణభయం పట్టుకుంటుంది, కొంతమంది చనిపోతారు. చూడండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా అండి? యోనా గ్రంథంలో మనం చూస్తున్నాం. యోనా గ్రంథంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కనీసం ప్రాణమైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులన్నిటినీ నీటిలో పడవేశారంట. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఓడ బద్దలైపోవటం నష్టం. జీవన ఉపాధినిచ్చేది ఓడ. ఆ ఓడ నష్టమైపోతే ఇంకేముంది?
ఇది ఒక నష్టం. తర్వాత ఇంకొక మాట చూడండి, 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. ఎన్ని సరుకులు తీసుకొచ్చారో అవన్నిటిని పడేస్తున్నారు. నష్టం. పెను తుఫాన్ అనే మాటకు నేను ఇచ్చే 2వ నిర్వచనం ఏంటంటే నష్టం. ఎంతమంది నష్టపోయారు? ఆత్మీయంగా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది? సాతాన్ అటాక్ వలన ఈరోజు కొంతమంది ప్రార్థించలేకపోతున్నారు, మోకరించలేకపోతున్నారు. డిమానిక్ అటాక్ అది. కొంతమంది ఆర్థికంగా నష్టపోయారు. ఈరోజు అటువంటి తుఫాన్ని మీరు ఎదుర్కొని ఉంటే నేను ప్రవచనం చెప్తున్నాను, దేవుడు అద్భుత కార్యం జరగబోతున్నాయి. నష్టపోయినవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. 3వ తుఫానుకి నేను ఇచ్చే అర్థం ఏంటంటే మత్తయి సువార్త 8:26 చదవండి. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని. భయం. తుఫాన్ అనేది దేన్ని చూపిస్తుందంటే భయాన్ని చూపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, 124 రకాల భయాలు ఉన్నాయంట. ఈరోజు అనేక మందిని భయాలు వెంటాడుతున్నాయి. భవిష్యత్తు గురించిన భయం, ఏదైనా కీడు జరిగిపోతుందేమో, ఏదైనా నష్టం జరిగిపోతుందేమో అని చెప్పి రకరకాలుగా భయపడతా కాలం గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. శాఖ 41:10 చెప్తున్నాడు, భయపడకు అంటున్నాడు. మీ అందరికీ తెలిసిన మాటలేవి. 365 సార్లు భయపడవద్దని మాట బైబిల్ అవుతుంట. అంటే ప్రభు ఎందుకు 365 సార్లు భయపడవద్దని రాసి పెట్టాడంటే నువ్వు సంవత్సరంలో ఏనాడు భయపడకూడదు. సహోదరి, అమ్మా, సహోదరా, భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీ బిడ్డల విషయంలో భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, నీ విషయంలో భయపడవద్దు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. లాస్ట్ గడియలను అద్భుతం చేస్తాడు. లాస్ట్ మినిట్లైనా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఈరోజు భయం అనే తుఫాని ప్రభు గద్దించబోతున్నాడు. మత్తయి సువార్త 14:26 కూడా రాయబడింది, కలవరపడి అంట వాళ్ళు భయముతో కేకలు పెట్టారంట. భయాన్ని ఈరోజు దేవుడు తొలగించబోతున్నాడు. ఎస్, భయం. ఏ రకాల భయం ఉంది నీకు? థ్యాంక్ యూ, నాకు ఏదైనా జబ్బు వచ్చేస్తాయేమో, నా లంగ్స్ పాడైపోతుందేమో, నా హార్ట్ పాడైపోతుందేమో, లేకపోతే నా యొక్క యూట్రస్ పాడైపోతుందేమో. తరచుగా యూట్రస్లో నొప్పి వస్తుంది కాబట్టి నాకు ఏదైనా యూట్రస్ పాడైపోతుందేమో, మరలా వెళ్ళిపోయిన రోగం మరలా వచ్చేస్తాయేమో. ఇటువంటి భయంతో ఏమంటే నీ పక్షంగా ప్రభు తుఫాన్ని గద్దిస్తున్నాడు. భయమని తుఫాన్ని గద్దిస్తున్నాడు. భయమని తుఫాను ఈరోజు గద్దిస్తున్నాడు. నీకు విడుదల కలగబోతున్నాయి, నీకు అద్భుతం కలగబోతున్నాయి. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. 4వది, తుఫాన్ అనేది మన హృదయంలో కలిగే సందేహం, అనుమానం, నెగటివ్ థాట్స్. బ్రతకాల్సిన పోయి నేను చచ్చిపోతే బాగుంటుందేమో, నాకు ఈ లైఫ్ అంటే నాకు ఇష్టం లేదు, నాకు చనిపోవాలని ఉంది, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ వేదన భరించలేకపోతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. ఈరోజు సందేహం, నెగటివ్ థాట్స్. నాకు చాలా నెగటివ్ థాట్స్ వస్తుంది. ఇంకా నా లైఫ్ బాగుపడదేమో, నా జీవితం బాగుపడదేమో, నేను బాగుపడలేనేమో, నేను చనిపోతానేమో అనే తలంపులు, నేను ఇంకా బ్రతకలేనేమో అనే తలంపులు, మరణకరమైన ఆలోచనలు,
నన్ను వెంటాడుతూ వస్తున్నాయి. ఇంకా నేను ఆత్మీయతలు ఎదుగులేనేమని భయం నన్ను వెంటాడుతున్నాయి. ఇటువంటి బాధలు ఉంటే ఈరోజు దేవుడు గద్దించబోతున్నాడు. చివరిగా అపోస్తల కార్యం 27వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమన్న ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలం భోజనము లేక యుందన్ను. చూడండి, తుఫాను రాగానే వాళ్ళు ఆశలని చీలించిపోయింది. తుఫాన్ అంటే నా నిర్వచనం ఏంటంటే ఆశ చీలించిపోవటం. ఇంకా ఆశ పెట్టుకోవడానికి ఛాన్స్ లేకపోవటం, హోప్ లేకపోవటం. ఇంకా అబ్బాయి ఇంకా హోప్ లేదండి బాబు, అందరి చేతులు కడిగేశారు. నో హోప్, హోప్లెస్. ఎవరి జీవితంలో అయితే హోప్లెస్ కనపడుతుందో అది తుఫాను కింద వస్తాయి. ఈరోజు ఈ 5 రకాలు, తుఫాన్ అనే మాటకు 5 నిర్వచనం చెప్పాను. గొప్ప కార్యం జరగాలంటే, ఆ విడుదల కలగాలంటే, ఆ అద్భుతం చూడాలంటే మొదటిగా మీ జీవితాన్ని ఆవరించున్న తుఫాన్ని మీ నుండి దూరం చేయాలి. ఏంటి ఆ తుఫాను? మొదటిది ఏమన్నాను? సడన్లీ, అకస్మాత్తుగా వచ్చే శోధనలు. రెండవది ఏమన్నాను? నష్టం, లాస్, హెవీ లాస్ ఇన్ అవర్ spiritual life as well as earthly life. It's storm. It is symbolic the storm. 3 భయం, ఫియర్. 4 సందేహాలు, నెగటివ్ థాట్స్, మైండ్లో కలిగే నెగటివ్ థాట్స్. మానసిక ఒత్తిడి, మానసిక బాధ, మానసిక వేదన, రుకుమతలు, నెగటివ్ థాట్స్. 5 హోప్లెస్. ఈ 5 తుఫాన్లు, ఈ 5 దేవుడు నీ జీవితం నుండి తొలగించబోతున్నాడు. మీరు క్షేమంగా ఉంటారు, మీరు బాగుంటారు, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మీకు మేలు కలగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. ఈనాటి వరకు మీకు హోప్ లేకపోయినా ఈరోజు నీకు హోప్ కలగబోతున్నాయి. పౌలు సూర్యుడు చూడలేదంట. బోట్లో ప్రయాణం చేసిన 30-40 రోజులు సూర్యుడు కనపడలేదు, అంత చీకటి కమ్మింది. కానీ ఎప్పుడైతే ప్రభు తుఫాను ఆపాడప్పుడు సూర్యుడు, ఒక హోప్ వచ్చింది. నీకు కూడా హోప్ కలగబోతున్నాయి. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, హఠాత్తుగా వచ్చే సమస్యలు, హఠాత్తుగా వచ్చే పోరాటం, హఠాత్తుగా వచ్చే నష్టం, హఠాత్తుగా నీ చిక్కుల్లో పెట్టేశాడు సైతాను, హఠాత్తుగా నీ పిల్లల్ని శోధనలు దించేశాడు సైతాను. మీరు ఊహించి కూడా చూడలేదు. హఠాత్తుగా మీ ఒంటి మీదకు రోగాలు, ఒంటి మీదకు బలగంతలు, హఠాత్తుగా సంపాదనలు సిల్లు చెంచబడినట్టుగా మొత్తం డబ్బంతా పోయింది. హఠాత్తుగా కుటుంబాలు విడిపోయాయి. హఠాత్తుగా గొడవల కుటుంబాల్లో ఈరోజు ప్రభు గాలిని కత్తిస్తున్నాడు. యేసు నామములో అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును. స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్
వినోద్ గారు దుబాయ్ మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించెదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.